రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని, రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియజెబుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రం ప్రగతి పథంలో ప్రకాశించాలని కోరుకున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే. పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినం అయిన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణ సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని, రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపకాంతులతో శోభాయమానంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటి వారు రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నరకాసురులకు వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన 180 మీటర్ల మేర కాలినడకని దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన 180 మీటర్ల మేర కాలినడకనే దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. తొలుత చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగుల వ్యాపారం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. చెప్పుల వ్యాపారి చదలవాడ వెంకటకృష్ణారావుతో మాట్లాడి వ్యాపారం నడుస్తున్న తీరును తెలుసుకున్నారు. చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గిందో పరిశీలించారు. అక్కడి నుంచి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న గోడపర్తి లక్ష్మి అనే మహిళతో మాట్లాడారు. వ్యాపారులు ఎక్కలు బాలకృష్ణ, బొడ్డు శ్రీనివాసరావులతో మాట్లాడుతూ పన్ను తగ్గింపుతో దసరా దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయని ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపు ప్రకారం ధరలు వర్తింపజేస్తున్నారా లేదా అని పరిశీలించారు. పలువురు కొనుగోలుదారులు సీఎంతో సెల్ఫీకి ఆరాటపడ్డారు. ఆయన వెంట విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి. ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 మన 1500 అయింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో చాలా ఇదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకున్న దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు బ్యాక్ ఇచ్చి అక్కడ బ్లాక్ చేసి వస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్.
అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని, మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని, ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి గత 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారం వల్ల గూగుల్ సిటీ రాష్ట్రానికి వచ్చిందన్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఏ దేశానికి వెళ్లినా తెలుగు వాళ్లు కనిపిస్తారన్నారు. ఈ ప్రపంచంలో తెలుగు వాళ్లు లేని దేశం ఏదీ లేదన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆయన ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి ఐటీ విద్యను దగ్గర చేశారన్నారు. సొంత రాష్ట్రాన్ని కాపాడేందుకు 2024 ఎన్నికలను ఎన్ఆర్ఐలు మీ సొంత ఎన్నికల్లా భావించారన్నారు. మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో అదేవిధంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారన్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారని, దాని ఫలితమే ఈ రోజు 94% సీట్లు గెలిచామని తెలిపారు. ఏపీకి గత 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారం వల్ల గూగుల్ సిటీ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం. ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా 50 కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. రాష్ట్రంలోని కళాకారులందరికీ త్వరలో ప్రత్యేక పింఛన్ల పథకాన్ని తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వైకాపా హయాంలో కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జతచేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకరించారన్నారు. కళారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర తీరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు 500 కోట్ల రూపాయలతో హబ్ను తీర్చిదిద్దాలని నిర్ణయించామని తెలియజేశారు. నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు ఉగాది కళారత్న పురస్కారాలు అందిస్తామన్నారు. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దీపావళి సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, ఆర్డిసన్స్ల పదోన్నతులు ఇచ్చినట్లు వివరించారు. పనిష్మెంట్లు, పెనాల్టీలు ఉన్నా ప్రమోషన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ దీపావళి పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలను నింపాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి దయతో అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఆ తల్లిని వేడుకుంటా ఉన్నాను. అదే ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అని చెప్పేసి. సిటీ కేబుల్ యాజమాన్యానికి, వారి యొక్క సిబ్బందికి మరియు ప్రేక్షకులకి నా యొక్క దీపావళి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి అంటే వెలుగులతో నిండిన కార్యక్రమం. అలాంటి వెలుగులు ఈ రాష్ట్రంలో 365 రోజులు ఉండాలని, అందరూ కూడా ఒక చక్కటి వెలుగుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి ఒక్క మనిషికి కూడా ఆనందం కలిగే విధంగా ఉండాలని, ఈ దీపావళి మరింత శుభం తేవాలని మనస్ఫూర్తిగా మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, నగర ప్రజలకి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ దీపావళి మనందరితో ఆనందాలు నింపాలని, అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు బాగుండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, ఈ దీపావళి గ్రీన్ దీపావళిగా, పొల్యూషన్ లేని దీపావళిగా చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల పట్ల జాగ్రత్త వహించి ఎటువంటి అపాయాలు కలగకుండా క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. జయ నమః. అందరికీ కూడా రాబో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, అలాగే విజయవాడ నగర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఈ దీపావళిని చాలా చక్కగా వేడుకగా జరుపుకోవాలి. అలాగే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టపాసులు పేలుస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు. ఆనాడు నరకాసురుని వధతో దీపావళి పండుగ చేసుకున్నట్లు ఈ రోజున ప్రజలందరూ కలిసి ఒక రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపి ఒక మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలందరికీ, మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. పెద్దవాళ్ళందరూ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండే ఈ క్రాకర్స్ని పిల్లలకి ఇవ్వండి. అందరూ పర్యావరణాన్ని మనం రక్షిద్దాం. రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా వచ్చి క్రాకర్స్ కాల్చుకుంటారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం ఎప్పుడు కూడా అప్రమత్తంగా పక్కనే ఉండి వాళ్ళు ఆ క్రాకర్స్ కాల్సిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే పండుగ అనేది కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి, సిటీ ఛానల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటర్లకి, వీక్షకులకి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. విజయవాడ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహూకరించారు. గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహూకరించారు.
ప్రతి ఏటా ఆలయంలో నిర్వహించే ఈ గాజుల మహోత్సవం అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది. దాతల సహకారంతో నిర్వహించే ఈ గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణశోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిగా దేవస్థానం తరపున గాజులను అధికారులు, సిబ్బంది ఆదివారం అందజేశారు. మహామండపం 7వ అంతస్తు నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై భారీ మొత్తంలో సుంకాలు విధించి మన దేశంలోని అనేక రంగాలను దెబ్బతీసిన మోడీ ప్రభుత్వం ట్రంప్కు అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. బోయ సత్యబాబు ఆధ్వర్యంలో సుంకాల రాకాసి దిష్టి బొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ నుంచి కేబిఎన్ కళాశాల సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంప్ మన దేశం మీద అత్యధికంగా పన్నులు మోపి నష్టం కలిగిస్తున్నారన్నారు. ట్రంప్ సుంకాల వల్ల అనేక రంగాలపై ప్రభావం పడిందన్నారు. కానీ ఇక్కడున్న కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడడం లేదన్నారు. ట్రంప్ మోడీకి అనుకూలమయ్యాడన్నారు. ట్రంప్ చెబితేనే మోడీ యుద్ధం ఆపేశాడని, భారతదేశంపై ఆయన పెత్తనం ఏంటని నిలదీశారు. భారతదేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ దీపావళి జరుపుకుంటున్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వామపక్షాల తరఫున ఈరోజు దేశానికి ట్రంప్ టారిఫ్ విధానాలు, సామ్రాజ్యవాదం, అమెరికా పెత్తందారి పోకళ్ళు భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నాయి, దేశానికి ద్రోహం చేస్తున్నాయి. అయినా కానీ మోడీ ప్రభుత్వం అమెరికా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్ టెర్రరిజం దాడులను, టారిఫ్ యుద్ధాన్ని, సుంకాల యుద్ధాన్ని ఏమాత్రం కూడా మోడీ పల్లెత్తి మాట అనటం లేదు. ఈ దేశం ఎవరి దగ్గర ఆయిల్ కొనుగోలు చేయాలని చెప్పేది ఆయన నిర్దేశిస్తాడంట అమెరికా. ఆయన ఎవడండి? భారతదేశం ఏ దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసేదానికి ఆంక్షలు పెట్టడానికి? ఈ భారతదేశం స్వతంత్ర దేశమా, బానిస దేశమా? అమెరికా కింద బానిస దేశంగా ఉందా భారతదేశం? ఈ భారతదేశం స్వతంత్ర దేశం. భారతదేశానికి సొంత ఆలోచన ఉంటుంది, స్వతంత్ర అలీన విధానం ఉంది భారతదేశానికి. అమెరికా జూనియర్ భాగస్వామిగా అమెరికాకి బంటి రోజుగా మారే సమస్య లేదు. మోడీ మీరు బానిసలుగా మీరు మారితే మారచ్చు, కానీ భారతీయులు ఎవరు మాత్రం ఈ భారతదేశాన్ని అమెరికాకి బానిస దేశంగా మార్చేదానికి సిద్ధంగా లేరు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర భారతదేశ ప్రజలది. ఆ వారసత్వం కలిగినటువంటి భారతీయులు ఇంకా ఇక్కడ భారతదేశంలో ఆ వారసత్వం నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమెరికా టారిఫ్ సుంకాలని వ్యతిరేకంగా వెంటనే భారత ప్రభుత్వం, పార్లమెంటు తీర్మానం చేయాలి. అమెరికా చేస్తున్నటువంటి ఆధిపత్యాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించాలి. భారతదేశానికి అండగా ఉంటున్నటువంటి బ్రిక్స్ దేశాలతో, అంటే చైనా, రష్యా, అలాగే ఇటువంటి బ్రెజిల్ లాంటి దేశాలతో మరి భారతదేశం తన వాణిజ్య ఒప్పందాలని మెరుగుపరుచుకునే విధంగా, ప్రపంచంలో అనేక దేశాలతో తన స్నేహాన్ని మెరుగుపరుచుకునే విధంగా చూడాలని వామపక్షాల తరఫున సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రంప్ భారతదేశం మీద విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా దీపావళి రోజు నరకాసుడిని ఏ విధంగా అయితే తగలబెట్టి పారదోలుతామో, ఈరోజు మన ఇండియాకి మంచి రోజులు రావాలంటే ఈ ట్రంప్ను కూడా అదేవిధంగా ఇక్కడ దగ్నం చేయక తప్పదు. ఎందుకంటే భారతదేశం మీద ముఖ్యంగా పగపట్టినట్టుంది. చెప్పాం వామపక్షాలుగా ఆనాడు మన మోడీ గారికి, ట్రంప్ వల్ల, అమెరికా వల్ల మనకు ప్రమాదం ముంచి ఉంది, కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పాం. కానీ పెడచెవుని పెట్టాడు.
వన్ టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన్ కృష్ణ శర్మ తెలిపారు. ప్రతినిత్యం మధ్యాహ్నం 3:30 గంటలకు మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, సాయంత్రం 5:30 గంటల వరకు తదుపరి ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చక మహానివేదన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. వన్ టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ తెలియజేశారు. ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు కార్తీక మాస మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినిత్యం మధ్యాహ్నం 3:30 గంటలకు మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, సాయంత్రం 5:30 గంటల వరకు తదుపరి ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చన మహానివేదన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ నెల 26న అఘోర రుద్ర పాశుపత హోమము, నవంబర్ 2న మన్యురుద్ర పాశుపత హోమము, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, 9న కుబేర రుద్ర పాశుపత హోమము, 16న నవగ్రహ రుద్ర పాశుపత హోమము, 18న మాస శివరాత్రి సందర్భంగా స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతోందన్నారు. నవంబర్ 12న సాయంత్రం 7 గంటలకు ఉభయదాతలకు కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ కార్తీక మాసాన్ని, రాబోయేటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడాను మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభం చేసి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్ర అభిషేకము స్వామివారికి విశేషంగా జరుగుతుంది. తదుపరి 5:30 గంటలకు అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా అర్చన, మహానైవేద్యాది కార్యక్రమాలు, విశేషమైనటువంటి హారతులతో స్వామివారికి అనేక రకమైన కైంకర్యాలన్నీ కూడాను నిత్యము కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి ఆదివారము కూడా ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి మొదటి ఆదివారము అఘోర రుద్ర పాశుపత హోమము, 2వ ఆదివారం నాడు మన్యురుద్ర పాశుపతము, 3వ ఆదివారం నాడు కుబేరుద్ర పాశుపతము, అదేవిధంగా 4వ ఆదివారం నాడు నవగ్రహ పాశుపతం స్వామివారికి విశేషంగా హోమాల కార్యక్రమాలను కూడా జరిపించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము, అదేవిధంగా మాసశివరాత్రి రోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నవంబర్ 12వ తారీఖున స్వామివారికి విశేషంగా ఇక్కడ నుండి భక్తులందరికీ కూడాను అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడాను ఈ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా జరుగుతాయి. ప్రతి సోమవారం నాడు భక్తులంతా కూడా విశేషంగా కృష్ణానది స్నానాలు చేసి స్వామివారికి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడాను ఈ స్వామివారి యొక్క దేవస్థానంలో నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నది. కార్తీక మాసం రేపు 22, 11, 25 నుండి కార్తీక మాసం కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే త్రిశతి పూజ, విశేష హారతులు ఈ నెల రోజుల పాటు విశేషంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ మధ్యలో వచ్చే ఆదివారాలు ప్రతి ఆదివారము విశేష హోమములు, అలాగే జ్వాలాతోరణం, 5వ తారీఖు జ్వాలాతోరణం, ఆ రోజు కూడా ఇక్కడ జ్వాలాతోరణం కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మళ్ళీ మహాశివరాత్రి కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అలాగే దీపోత్సవము, ఇట్లాంటి ఉత్సవాలన్నీ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు విశేషంగా జరుగుతాయండి. భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రకాగలుగుతున్నామని కోరుతుంటూ వన్ టౌన్ పాత శివాలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం, చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. ప్రతినిత్యం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల, సహస్ర నామార్చన, శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పాత శివాలయంలో ఈ నెల 22 నుండి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం, చైర్మన్ బొమ్ము మధు తెలియజేశారు. దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాఠ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈ నెల 22 నుండి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతినిత్యం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి
త్రిశతి ఖడ్గమాల సహస్ర నామార్చన జరుగుతుందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, మహానివేదన, ఆలయ ప్రదక్షిణలు, పంచహారతులు అనంతరం చతుర్వేద స్వస్తి, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉభయదాతలు భక్తులు సకాలమునకు విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 7:30 జ్వాలాతోరణం, 9వ తేదీన శ్రీ స్వామివారికి ఘృతమిశ్ర అనాభిషేకం, 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్లకు స్రక్చందన పరిమళ ద్రవ్య సహిత దివ్య సంపూర్ణ ప్రత్యేక పుష్పాలంకరణ జరుగుతోందన్నారు. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి విశేష అలంకారాలు, పూజలు ఉంటాయని తెలియజేశారు. 22/10/2025 నుండి వచ్చే నెల 20/11/2025 వరకు 30 రోజులు స్వామివారి దేవస్థానంలో అత్యద్భుతంగా కార్తీక మాస దీక్షలు చేపడుతున్నాం. అందులో భాగంగా 4 సోమవారాలకు కూడా స్వామివారికి నిత్యం అభిషేకం కార్యక్రమం, రుద్రాభిషేకం జరుగును. అలాగే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం, అలాగే 9వ తారీఖుకి స్వామివారి ఆరుద్ర నక్షత్రం, ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే చివరి రోజైన 20వ తారీఖు స్వామివారికి ప్రత్యేక అభిషేకం మరియు అలంకారం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అంటే కార్తీక మాసం కాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటలకి స్వామివారికి పంచహారతులు కూడా నిర్వహించడం, ఆలయ ప్రదక్షిణలు అన్నీ కూడా ఉన్నాయి. కావున భక్తులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము జాగ్రత్తగా చేపట్టాము. శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా రేపు 22వ తారీఖు నుంచి వచ్చిన 20వ తారీఖు వరకు కార్తీక మాసం శివాలయంలో ప్రతి ఏట ఈ ఏట కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి 4 సోమవారాలు కూడా కనీసం 30 నుంచి 35 వేల భక్తులు దర్శనానికి వస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులకి ఎటువంటి క్యూ లైన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అట్లాగే ఆ స్వామివారి దర్శనం ప్రతి భక్తులకి ఏర్పాటు చేయడానికి మేము మా ఈవో గారు, మా పాలక మండలి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులు స్వామి దర్శనం కలిగించి ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే 5వ తారీఖు జోలాకు సాయంకాలం 7:30 కూడా ఉంది. ప్రతి సోమవారం రోజు సాయంకాలం పూట అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా భక్తులందరూ కూడా ఈ శివాలయానికి వచ్చేసి ఆ శివైన ఆశీస్సులు తీసుకొని మీరందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. నవంబర్ 5వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు అయ్యప్పలకు, శివస్వాములకు, భవానులకు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం అన్నప్రసాద వితరణం జరుగుతుంది. ఇది భక్తులు ఇచ్చిన సహకరణంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో, అన్నప్రసాద కార్యక్రమంలో అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. రానున్న 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నెల 20న బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 22న బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు, 23న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవవచ్చని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.